తార్నాక చౌరస్తకెళ్ళి నారపల్లి వరకు 8 కిలోమీటర్ల పొడవైన 6 లేన్ ఫ్లైఓవర్ 2017లో అగ్రిమెంట్ అయ్యి టెండర్లు పిలిచి 1200 కోట్లతోని ఆ రోజు అగ్రిమెంట్ చేసుకొని పనులు ప్రారంభించడం జరిగింది. ఇంకా 2 ఏళ్ళు అయితే 3 ఏళ్ళు అయితే 2 ఏళ్ళు అయితే 10 ఏళ్ళు పూర్తవుతుంది. చాలా బాధాకరమైన విషయం. వివిధ కారణాలతోని గతంలో చేపట్టిన కంపెనీ కొన్ని ఆర్థిక ఇబ్బందులతో కానివ్వండి, అనేక కారణాలతో ఫారెస్ట్ క్లియరెన్స్ ముందర నార్లాపూర్ వరకు వెళ్ళి అక్కడ ఫారెస్ట్ వాళ్ళు ఇయ్యక అక్కడ అయిపోయింది. ఎట్టకేలకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎంపీ మినిస్టర్ అయిన తర్వాత నాకున్న పరిచయాలతో గడ్కరీ గారితో ఒప్పించి గతంలో చేపట్టిన కంపెనీ గాయత్రి కన్స్ట్రక్షన్ కంపెనీ ఎన్సిఎల్టీలో ఉండి ఆర్థిక ఇబ్బందులతో కంపెనీ ఉన్నప్పుడు మళ్ళా వేరే ఆర్ఎండ్ కన్స్ట్రక్షన్ వాళ్ళతో మాట్లాడిపించి గడ్కరీ గారి సమక్షంలో ఒక 3 సార్లు సమావేశం ఏర్పాటు చేసి నేను మా అధికారులు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎస్క్రో అకౌంట్ ద్వారా వారికి ఆర్ఎండ్ కన్స్ట్రక్షన్ బాపినీడి గారు అనే మంచి కాంట్రాక్టర్కు ఇప్పించి దానికి సంబంధించి మీ ఎమ్మెల్యే గారు కూడా స్థానిక ఎంపీ గారు కూడా ఎప్పుడు కూడా పర్సూ చేస్తూనే ఉన్నారు. దాన్ని ఇవాళ పనులు కూడా వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే 6 స్లాబ్లు వేసుకుంటూ దాన్ని రేపు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు చెప్తే ఆయన ఢిల్లీలో ఉండుకుంటూ ఈఎన్సీ గారు ఎమ్మెల్యే ఎంపీ గారు అలాగే ఇతర అధికారులతోని మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అందరు కలిసి రేపు నా ఛాంబర్లో రివ్యూ పెట్టుకున్నాం. ఇక్కడి నుంచి కూడా స్లాబ్లు వేసే కార్యక్రమం జిహెచ్ఎంసీ వేరే వాళ్ళకి ఇచ్చిన కాంట్రాక్ట్. వాళ్ళది 1.2 కిలోమీటర్స్ లెంత్, వీళ్ళది 6.8 మాది మా డిపార్ట్మెంట్ నేషనల్ హైవే. సో రేపు కంబైన్డ్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటే టార్గెట్ పెట్టుకున్నాం. మా కాంట్రాక్టర్కు మా ఇంజనీర్లకు చెప్పడం జరిగింది. గడ్కరీ గారు కూడా ఎప్పుడు కలిసినా ఉప్పల్తిగా క్యావోరా అంటాడు ఆయన. అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. దీన్ని వచ్చే దసరా లోపే ఓపెన్ చేయాలని, దసరా నాటికి దీన్ని ప్రజలకు సౌకర్యం కల్పించడం, దీన్ని ఓపెన్ చేయడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా ఇక్కడ ప్రజానికానికి తెలియజేస్తూ, సరే వివిధ కారణాల వల్ల లేట్ అయింది కాబట్టి ఎవరిని బ్లేమ్ చేసే అవసరం లేదు. కొన్ని పెద్ద పెద్ద 8 కోట్ల ఫ్లైఓవరు 6 లేన్ అంటే హైదరాబాద్ ఇంత లెంత్ అయిన ఫ్లైఓవర్ ఆఫ్టర్ పివి నరసింహరావు తర్వాత ఇదే ఫ్లైఓవర్. ఇది 6 లేను, అది 4 లేను. సో అందుకనే డిలే అయింది. దీన్ని ఎవరిని నిందించదలుచుకోరే. నా వంతు మాత్రం మీ ఎమ్మెల్యే ఎంపీలు అక్కడ మా ఆఫీసర్లకు రోజు మాట్లాడుతాను నేను. ఏం ప్రోగ్రెస్, స్లాబ్ ఎప్పుడు ఇస్తుండ్రు, ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయని ఇప్పుడు కూడా అడిగిన కాంట్రాక్ట్ ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పు, మేము ఫుల్ సపోర్ట్ చేస్తాం. మా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ ఫుల్ సపోర్ట్ చేస్తారు. మీకు ఏ ఇబ్బంది ఉందని చెప్పండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అన్ని విధాలా ప్రిపేర్ అయ్యారు. ఇంకా మా సిఈ గారికి చెప్పడం జరిగింది, ధర్మారెడ్డి గారికి. ఇక్కడ రేపటికెళ్ళి ఎక్కడెక్కడ ప్యాచ్ వర్క్ ఉందో 2-3 రోజులలో స్టార్ట్ చేసి ఇక్కడి నుంచి అక్కడి వరకు టెంపరీ ప్యాచ్ చేస్తాం. ప్యాచ్ వర్క్ చేసి ఫ్లైఓవర్ పూర్తి అయిన నాటికి ఫ్లైఓవర్ కింద మొత్తం కూడా ఈ టౌన్ కాబట్టి సిమెంట్ రోడ్డు వేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.